మన అసెట్కి ఎప్పుడైనా రిస్క్ జరిగి లాస్ వస్తే అది కాంపెన్సేట్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ చేస్తుంటాం. ఆ అసెట్ ఒక ప్రాపర్టీ, వెహికల్స్, హ్యూమన్ లైఫ్, హెల్త్ ఏవైనా కావచ్చు. లాస్ డ్యామేజ్ అయ్యే విధానాన్ని బట్టి ఎంత రిస్క్ ఉంది, ఎలాంటి రిస్క్ జరిగింది, దానివల్ల వచ్చిన నష్టం ఎంత అని ఇన్సూరెన్స్ కంపెనీలు 5 కేటగిరీస్గా ఆ రిస్క్ని క్లాసిఫై చేశాయి. అవేంటంటే క్యాటాస్ట్రోఫిక్ అండ్ ఇంపార్టెంట్ రిస్క్స్. ఏవైనా ఒక పెద్ద సంఘటన జరగడం వల్ల మామూలుగా వచ్చే నష్టం కంటే చాలా పెద్ద నష్టాన్ని కలిగించే రిస్క్స్నే క్యాటాస్ట్రోఫిక్ రిస్క్ ఆర్ క్రిటికల్ రిస్క్ అంటారు. ఈ టైప్ ఆఫ్ రిస్క్స్ అనేవి ఓనర్కే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా చాలా భారాన్ని ఇస్తాయి. అంటే న్యాచురల్ డిజాస్టర్స్ అనే ఎర్త్క్వేక్స్, వరదలు, సునామీ లాంటివి జరిగి ఓనర్కి పెద్ద నష్టాన్ని ఇస్తాయి. దాంతోపాటు అతనికి హోమ్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డ్ డ్యూస్ అన్నీ కూడా ఉంటే దివాలా తీసే విధంగా దారితీసే రిస్క్స్ ఉన్న వాటిని క్యాటాస్ట్రోఫిక్ రిస్క్స్ అంటారు. అదే ఇంపార్టెంట్ రిస్క్స్ అనేవి ఒక వ్యక్తి తనకు తాను చేసుకునేవి. ఫ్యామిలీ కోసమో, బిజినెస్ కోసమో అప్పులు తీసుకోవడం, వాటి నుండి బయటపడడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంటాయి. స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల వచ్చే లాస్, సడన్గా జాబ్ పోతే వచ్చిన లాస్, వెకేషన్ కోసమో, ఇంట్లో ఫంక్షన్ కోసమో పర్సనల్గా అప్పులు చేస్తూ వాటి వల్ల వచ్చే రిస్క్స్ని ఇంపార్టెంట్ రిస్క్స్ అంటారు. సెకండ్ వన్ డైనమిక్ రిస్క్స్ అండ్ స్టాటిక్ రిస్క్స్. ఎకానమీలో చేంజెస్ జరగడం వల్ల వచ్చే రిస్క్స్ అంటే వస్తువులు, సామాన్ల ధరల్లో మార్పులు, టెక్నాలజీ, ఫ్యాషన్స్, కన్స్యూమర్ ఇష్టాల్లో మార్పులు, పొలిటికల్ అప్ అండ్ డౌన్స్, గవర్నమెంట్ పడిపోవడం వల్ల వచ్చే రిస్క్స్, ఇలాంటివన్నీ డైనమిక్ రిస్క్స్ అంటారు. వీటి వల్ల లాసే కాదు, గెయిన్స్ కూడా ఉండొచ్చు. అదే స్టాటిక్ రిస్క్స్ అంటే ఫైనాన్షియల్ లాస్ జరిగినా కూడా రిస్క్ చాలా పెద్దగా ఉండదు. ఎకానమీలో చేంజెస్ ఏమి ఉండవు, సొసైటీకి గెయిన్ని ఇవ్వదు. ఎగ్జాంపుల్, ఒక ఇంటికి ఫైర్ యాక్సిడెంట్ లేదా దొంగతనం జరగడం లాంటి స్టాటిక్ రిస్క్స్ అంటారు. ఇన్సూరెన్స్ ద్వారా స్టాటిక్ రిస్క్ని ఎదుర్కోవచ్చు అన్నమాట. థర్డ్ వన్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ రిస్క్స్. ఈ రెండింటికి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఫైనాన్షియల్ రిస్క్స్ అంటే మానిటరీ టర్మ్స్లో మెజర్ చేయగలిగేవి, అంటే దాని వాల్యూని లెక్క కట్టొచ్చు అనమాట. ఈ ప్రాపర్టీ వాల్యూ ఇంత, షేర్ ధర ఇంత, ఇలాగా. అదే నాన్ ఫైనాన్షియల్ రిస్క్ అంటే వెలకట్టలేనివి. నష్టం జరుగుతుంది కానీ కరెక్ట్గా ఎంత అమౌంట్కి నష్టం వచ్చింది అని చెప్పలేం. ఎగ్జాంపుల్, హెల్త్ పాడయ్యి బాగు చేసుకోవడం కోసం చాలా డబ్బులు ఖర్చు చేయడం వల్ల ఫైనాన్షియల్గా ఇంట్లో ఇబ్బందులు పడతారు. అది ఎంత రిస్క్ని కలిగించింది అనేది మాత్రం చెప్పలేరు. ఇల్ హెల్త్కి అయిన ట్రీట్మెంట్ కాస్ట్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి. మెంటల్ ఎగానీ, లాస్ ఆఫ్ రిప్యుటేషన్కి అయిన డ్యామేజ్కి కోర్ట్స్ కొంతవరకు ఇప్పిస్తాయి ఆ పెనాల్టీని. ఇవి నాన్ ఫైనాన్షియల్ రిస్క్స్ అనమాట. ఫైనాన్షియల్గా లెక్క కట్టలేకపోతే ఇన్సూరెన్స్ అనేది చేయరు. ఫోర్త్ వన్ ప్యూర్ రిస్క్స్ అండ్ స్పెక్యులేటివ్ రిస్క్స్. ప్యూర్ రిస్క్ ఒక పర్సన్కి తెలిసి జరగదు, అంటే డెత్, ఫైర్ యాక్సిడెంట్, దొంగతనం జరగడం, భూకంపాలు రావడం లాంటివి. పూర్తి నష్టమే కానీ లాభం కొంత కూడా ఉండదు ప్యూర్ రిస్క్స్లో. అదే స్పెక్యులేటివ్ రిస్క్స్ అంటే పర్సన్కి తెలిసే జరుగుతాయి. గ్యాంబ్లింగ్ ఆడడం వల్ల లాస్, లాటరీ, స్టాక్ మార్కెట్స్లో ఆలోచించకుండా డబ్బులు పెట్టేయడం, హార్స్ రేస్లో మనీ పోగొట్టుకోవడం లాంటివి అనమాట. ఇన్సూరెన్స్ ప్యూర్ రిస్క్స్ ఇస్తారు కానీ స్పెక్యులేటివ్ రిస్క్స్కి కాదు. ఫిఫ్త్ వన్ ఫండమెంటల్ రిస్క్స్ అండ్ పర్టికులర్ రిస్క్స్. ఫండమెంటల్ రిస్క్స్ అంటే చాలామందికి ఒకేగా వచ్చే రిస్క్, అంటే ట్రైన్ యాక్సిడెంట్ వల్ల ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యి వచ్చే రిస్క్స్ అనమాట. పర్టికులర్ రిస్క్స్ అంటే పర్టికులర్గా ఒక్కరికే జరిగేవి, ఇంట్లో ఒక వస్తువు పోయి ఓనర్ ఎఫెక్ట్ అవ్వడం లాంటివి అనమాట. ఈ 5 రకాల రిస్క్ కేటగిరీల ప్రకారం మనం ఏ రిస్క్ కోసం పాలసీని తీసుకోవాలనుకుంటున్నామో వాటికి ఇన్సూరెన్స్ కవరేజ్ని ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏ కేటగిరీలో ఇవ్వచ్చు అని డిసైడ్ చేస్తుంటాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. థ్యాంక్ యూ.